సో అంటే ఇక్కడ నుంచి కోలు అంటే ఏ రాష్ట్రాలకు వెళ్తుంది, ఏ కంట్రీస్కి వెళ్తుంది సార్? ఇక్కడ ఆల్మోస్ట్ ఇక కోల్ ఇక్కడ నుంచి బాగానే ఇప్పుడు అన్ని థర్మల్ పవర్స్కి పోతుంది, ఓకే, సిమెంట్ ఫ్యాక్టరీస్కి పోతుంది, ఇంకా ఇంకా చిన్న చిన్న టెక్స్టైల్ వీటి వాటి కూడా వెళ్తూ ఉంటాయి. ఓకే, మేజర్గా 80% కోళ్ళు థర్మల్ పవర్ స్టేషన్కి వాడతారు. ఓకే. సో అంటే 90స్లో అట్లా సో మ్యాన్ పవర్తో కోల్ తీస్తుండే సార్. అంటే ఇప్పుడు ఎట్లాంటి మిషన్స్ వాడుతున్నారు, అంటే ఎట్లాంటివి వాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు బాస్కెట్ లోడింగ్ అంటే ఫిజికల్ లోడింగ్ అనేది కంప్లీట్లీ మా సింగరేణి కాలేజ్ కంపెనీలో రిమూవ్ చేయడం జరిగింది. ఓకే. ఒకప్పుడు బ్లాస్టింగ్ చేసినాక మ్యాన్ పవర్ తట్టాలతోటి టబ్బుల్లో పోయటము, టబ్బుల నుంచి టబ్బులు పైకి తీసుకొచ్చి టిప్లింగ్ చేసి పోయటం ఉండే. ఆ సిస్టమ్ బాస్కెట్ లోడింగ్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసింది. ఓకే. ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు ఏంటంటే ఎస్డిఎల్స్, ఎల్హెచ్డిస్, తర్వాత కంటిన్యూస్ మైనర్. కంటిన్యూస్ మైనర్ అంటే పవర్ ఆపరేటెడ్ ఉన్నాయి, కొన్ని డీజిల్ ఆపరేటెడ్ ఉన్నాయి. ఈ మా మైన్లో, మా వకీల్పల్లి మైన్లో అయితే మాకు ప్రజెంట్ ఒక సీఎం సెట్ ఉంది. ఒక సీఎం, తర్వాత 2 షటిల్ కార్లు, తర్వాత క్వాడ్ బోల్డర్ ఒకటి ఉంటుంది, ఫీడర్ బ్రేకర్ ఉంటుంది. సీఎం కోల్ కట్ చేసేసి షటిల్ కార్లు లోడ్ చేస్తుంది, అది పవర్ ఆపరేటెడే. అది తీసుకెళ్ళి ఫీడర్ బ్రేకర్లో పోస్తుంది. ఫీడర్ బ్రేకర్ నుంచి ట్రంక్ బెల్ట్స్ ఉంటాయి ఇక. ఓకే. సో బెల్ట్స్ నుంచి డైరెక్ట్గా సర్ఫేస్కి వస్తుంది. సర్ఫేస్ వచ్చి అండర్గ్రౌండ్ వర్కింగ్ ప్యానల్ నుంచి అండర్గ్రౌండ్ బంకర్ నుంచి సర్ఫేస్ బంకర్ నుంచి లారీలతోటి సిఎస్పికి వెళ్తాయి. సిఎస్పి నుంచి రైల్వే వ్యాగన్స్ లోడ్ చేసి కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతాయి అనమాట. మీరు చెప్పింది దీని గురించి? దీని గురించి. ఓకే. సో ఆ కంటిన్యూస్ మైనరు, తర్వాత ఎల్హెచ్డి లోడ్ హాల్ట్ అంటప్పుడు ఉన్నది. మా మైన్కి 3.5 లక్షలు టార్గెట్ ఉంది. సో దాంట్లో 2 లక్షలు సీఎం నుంచి వస్తుంది, 1.5 లక్షలు ఎల్హెచ్డి లోడ్ హాల్ డంపర్ నుంచి వస్తుంది. ఇప్పటి వరకు మాకు ఈ సంవత్సరము అంటే డెవలప్మెంట్లో ఉండే, అది 2,22,000 టార్గెట్ గాను 1,50,000 వరకు వచ్చింది. సో ఇది మాకు ఈ సంవత్సరం ఈ మైన్లో 3.5 లక్షలు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే.